వేములవాడ మున్సిపాలిటీలో చెత్త నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు పట్టణాన్ని పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలోచిస్తే, మున్సిపల్ అధికారులు మాత్రం అవేవి పట్టనట్లు చెత్త నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలో ఏ మూలన చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తూ దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో అటుగా వెళ్లేవారు ముక్కు మూసుకునే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు చెత్త కుప్పలపై ఈగలు, దోమలు, క్రిమి కీటకాలు వాలి ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారాయి. అయినా కూడా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మరి వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించి మరి వేములవాడ పట్టణంలోని 28 వార్డులు గత 3 మాసాల క్రితం కావచ్చు, 4 మాసాల క్రితం పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత నుండి కావచ్చు, అంతకుముందు గతంలో నుంచి మీరు చూస్తే ఇప్పటి వరకు చూస్తే పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ ఈ వేములవాడ పట్టణంలో వేటరేగిపోతూ ఉంది. పారిశుద్ధ్యం అనేది, క్లీనింగ్ అనేది లేదు. ప్రతి రోడ్ల మీద కావచ్చు, సందులలో కావచ్చు, ఎక్కడైనా కూడా పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా విఫలమైంది ఈ అధికార యంత్రాంగం. మరి గత పాలకవర్గం ఉన్నప్పుడైనా కనీసం ఎప్పటికప్పుడు ఆటోలుగానే వచ్చేది, ఇప్పుడు ఆటోలు రావట్లేదు. అలాగే పాలకవర్గం దాదాపు పూర్తయి 3 మాసాలు 4 మాసాలు కావస్తుంది. కాబట్టి అధికారులు ఎక్కడికక్కడ ఈ వార్డులలో స్పెషల్ ఆఫీసర్స్ అన్నారు, కానీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ మురికి కాలువలు కావచ్చు, అలాగే చెత్త చెదారం, దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కుక్కలు కూడా విపరీతమైన కుక్కల గుంపు ఈ వాడకట్టలో తిరుగుకుంటూ మరి చిన్నపిల్లల పైన కావచ్చు, అట్లా వెళ్తున్న పాదచారుల పైన కావచ్చు దాడి చేస్తూ మరి వారు ఆసుపత్రి పాలయ్యే స్థితులు ఉన్నాయి ఇక్కడ. మరి అధికారులు ఈ ఫాగింగ్ మిషన్ కూడా ఏదైతే దోమల విషయంలో ముఖ్యంగా ఫాగింగ్ మిషన్ గతంలో ఉంటుండే, అది ఇప్పటికి ఎక్కడ కూడా ఈ గత ఎండాకాలం, ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు దోమలు, విపరీతమైన దోమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి అధికారులు నిద్రపోతున్నారా లేదంటే ఎటువంటి చర్యలు కూడా లేని పక్షంలో మరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని మరి ఎన్నికలను నిర్వహించి పాలకవర్గాన్ని నియమించాలి, లేదంటే ఈ మున్సిపల్ అధికారుల పట్ల ఎవరైతే వార్డు ఆఫీసర్లు కావచ్చు, ఇతర సిబ్బందిని వారిని నియమించి ఆ చెత్త చెదారం లేకుండా ప్రజలను ఈ రోగాల బారి నుంచి కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతున్నాం. వేములవాడ పట్టణం 28 వార్డులలో చెత్త ఏర్లై పారుతున్నందున ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య లోపం బాగా కనిపిస్తుంది. మరి వార్డు ఆఫీసర్లు వేసిర్రు ఇండ్ల కోసమే, ఇంటి పనుల కోసమే వాళ్ళు తిరుగుడు తప్ప వార్డు ఏదైతుందో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నదనేది వాళ్ళు చూస్తలేరు. దీనివల్ల చెత్త ఏదైతుందో తీయకపోవడం వల్ల మరి దోమలు పుట్టి జ్వరాల పాలవుతున్న ప్రజలను కాపాడాల్సిన కమిషనర్ కూడా దీనికి స్పందించాలి వెంటనే. లేకపోతే ఏదైతుందో ఈ స్పష్టంగా కనిపిస్తుంది 3 నెలల ఏదైతుందో ఈ వార్డు పాలకవర్గము లేని లోటు మనకి చాలా కనిపిస్తుంది. మరి ఈ వార్డు స్పెషల్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో మాకైతే ఏం అర్థమైతలేదు. అట్లే ఆటోలు కూడా వార్డుకు తిరగడం లేదు. మరి ఎవరు వచ్చినట్టు వారు చేస్తూ ఉన్నారు. దయచేసి మరి కమిషనర్ గారు దీనికి స్పందించి చెత్తను ఎక్కడికక్కడ రిమూవ్ చేసి పేద ప్రజలను ఏదైతుందో కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఫ్యాగ్ మిషన్ ఏదైతుందో మరి 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఇంతకుముందు నిర్వహించడం జరిగింది దోమలు చనిపోయినందుకు. ఇప్పుడైతే అది ఏది కూడా ఫ్యాగ్ మిషన్ అసలు మొత్తానికి తిప్పడం లేదు. దయచేసి కమిషనర్ గారు దీని మీద స్పందించి మరి దోమలను నివారించి ఆ చెత్త నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి మేము ఇకనైనా మరి కమిషనర్ గారు స్పందించి మరి వేములవాడలో మురికి వ్యవస్థను నిర్మూలించి పారిశుద్ధ్యం నుంచి వేములవాడ ప్రజలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.